కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే చికిత్స అని యశోద హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పి పార్థసారథి అన్నారు. ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్, ఆకస్మిక లివర్ ఫెయిల్యూర్, కొన్ని ఎంపిక చేసిన లివర్ క్యాన్సర్ కేసులు, జన్యుపరమైన లివర్ వ్యాధులకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమవుతుందని అన్నారు. గుంటూరులో గురువారం మీడియాతో పార్థసారథి మాట్లాడారు. వైద్య చికిత్సలకు స్పందించని రోగుల్లో కడుపులో నీరు చేరటం, జాండీస్, హెపటిస్, ఎన్సెఫాలోపతి వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడితే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుందని చెప్పారు. ఆధునిక శస్త్రచికిత్స పద్ధతుల కారణంగా ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు. మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటనగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎటువంటి పేషెంట్స్కి అవసరం అవుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత పేషెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ అంటే తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క లైఫ్ ఎట్లా ఉంటుంది, అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే లివర్ పాడవడానికి గల మెయిన్ కారణాల గురించి డిస్కస్ చేయడానికి మనం ఈ ప్రెస్ మీట్ని పెట్టుకుంటున్నాము. మెయిన్ అసలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎటువంటి పేషెంట్స్కి అవసరం అవుతుందంటే లివర్ పూర్తిగా పాడైపోయినటువంటి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్కి యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనేది పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో లివర్ కంప్లీట్గా పాడైపోవడానికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. ఒకటి మద్యపానం సేవించడం వలన, రెండోది వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేటువంటి వైరల్ హెపటైటిస్ దీర్ఘకాలిక లివర్కి సంబంధించినటువంటి వైరల్ హెపటైటిస్ వలన, అదేవిధంగా కొన్ని వేరే రీజన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తే తన యొక్క లివర్ సెల్స్ మీద డ్యామేజ్ చేయడం వల్ల కూడా లివర్ పాడవుతుంది. అదేవిధంగా కొన్ని వేరే కారణాలు, విల్సన్స్ డిసీజ్ అంటే శరీరంలో అవయవాల్లో ఎక్కువగా కాపర్ పేరుకుపోవడం వలన, అదేవిధంగా హీమోక్రోమటోసిస్ అంటే శరీర అవయవాల్లో ఎక్కువ శాతం ఐరన్ డిపాజిషన్ వల్ల కూడా లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సమస్యలు పక్కన పెడితే రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నటువంటి లివర్ ప్రాబ్లం అదే నాష్ అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా సరే లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిలో అంటే ఊబకాయం వల్ల, అంటే శరీరం ఎక్కువగా ఒబెసిటీ అంటాం కదా, ఊబకాయం వల్ల శరీరంలో అన్ని అవయవాల్లో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ అనమాట. నాష్ అనే ఒక ప్రాబ్లం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా పెద్దవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల నాష్, విల్సన్స్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అండ్ హీమోక్రోమటోసిస్ అండ్ క్రానిక్ వైరల్ హెపటైటిస్, ఈ అన్ని కారణాల వల్ల లివర్ పూర్తిగా పాడయి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా నయం కాకపోవడం వల్ల అల్టిమేట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది. అదే చిన్నపిల్లల్లోని కానీ మనం తీసుకుంటే చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా బిలియరీ ఎట్రీషియా అంటే పైత్యరసం అంటాం చూడండి, లివర్ ఒక గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది కొన్ని ట్యూబ్స్ ద్వారా మన ఇంటెస్టైన్స్ అంటే పేగులకి జాయిన్ అవుతుంది. కొంతమంది పిల్లల్లో ఆ ట్యూబ్స్ అనేవి సరిగా ఫామ్ కావన్నమాట, అంటే తక్కువ సైజులో ఫామ్ అవడం వల్ల, లేదంటే పూర్తిగా బ్లాక్ అయిపోయే ఆ సందర్భం ఉంటుంది. దాన్ని బిలియరీ ఎట్రీషియా అంటాం అనమాట. అటువంటి బిలియరీ ఎట్రీషియా ఉన్నటువంటి చిన్నపిల్లల్లో కూడా లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు కూడా కొన్ని రకమైనటువంటి జన్యుపరమైనటువంటి లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడాను చిన్నపిల్లల్లో లివర్ పూర్తిగా పాడవుతుంది. ఈ విధంగా మెడికల్ ట్రీట్మెంట్కి క్యూర్ కాకపోవడం వల్ల, కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల, పెద్దవాళ్ళలో కొన్ని కారణాల వల్ల, చిన్నపిల్లల్లో కొన్ని కారణాల వల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. లివర్ని కొంత భాగం తీసేసిన తర్వాత మిగిలిన లివర్ అనేది మళ్ళీ రీజనరేట్ అంటే రీగ్రోత్ అవుతుందన్నమాట. మన హైట్కి వెయిట్కి తగ్గట్టుగా రీగ్రోత్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే నేను మా రిలేటివ్స్కి ఎవరికైనా సరే లివర్ డొనేట్ చేస్తే నాలో ఉన్నటువంటి మిగిలిన లివర్ నా హైట్కి వెయిట్కి తగ్గట్టు మళ్ళీ నార్మల్ సైజ్కి గ్రో అవుతుంది అనమాట. యూజువల్గా ఒక 4 to 6 వీక్స్లో మోస్ట్ ఆఫ్ ది లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది అనమాట. కనుక ఎవరైనా సరే లివర్ డొనేట్ చేస్తే మళ్ళీ లివర్ గ్రో అవ్వదేమో, అట్లానే ఉండిపోతుందనేమో అని అపోహ చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ శరీరానికి హైట్కి వెయిట్కి తగ్గట్టు లివర్ డొనేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ సైజ్కి వాళ్ళ లివర్ గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇట్లా డొనేట్ చేసిన తర్వాత డొనార్స్ అందరూ కూడాను నార్మల్ లైఫ్ను లీడ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ మామూలుగా మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది జనరల్గా అందరికీ కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇనీషియల్ ఫ్యూ మంత్స్ అంటే ఒక
3 to 4 మంత్స్ కొంచెం జాగ్రత్తగా మనం మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇమ్యునోసప్రెసెంట్స్ అనే ఒక స్పెషల్ మెడికేషన్స్ పెడతాము. ఆ స్పెషల్ మెడికేషన్స్ అనేవి ఇనీషియల్ 3 to 4 మంత్స్ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకసారి 3 to 4 మంత్స్, యూజువల్గా 6 మంత్స్ దాటిన తర్వాత దే విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అంటే సర్జరీకి ముందు ఎట్లా అయితే నార్మల్గా అందరు పీపుల్ ఎట్లా లీడ్ చేస్తారో అట్లాంటి లైఫ్నే ఒక 6 మంత్స్ తర్వాత దే విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యూజువల్గా ఇంకొక డౌట్ ఏమవుతుందంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏమైనా మెడికేషన్స్ వాడాల్సి ఉంటుందా అనేది జనరల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఎనీ ట్రాన్స్ప్లాంట్, అది లివర్ కానీ కిడ్నీ కానీ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా సరే ఇమ్యునోసప్రెసెంట్స్ అనే ఒక స్పెషల్ మెడికేషన్స్ మనం వాడాల్సి ఉంటుంది. యూజువల్గా ఆ ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్ ఇనీషియల్ మంత్స్లో ఒక 3 to 4 మంత్స్లో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కానీ డోసెస్ కానీ కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. స్లోగా ఒకసారి మన బాడీ లివర్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఆ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కానీ డోసెస్ కానీ తగ్గిపోతాయి అనమాట. బట్ అల్టిమేట్లీ లైఫ్ లాంగ్ ఒక ఇమ్యునోసప్రెసెంట్ 1 or 2 ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్స్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలన్నమాట. జస్ట్ లైక్ ఒక మనకి బీపీ కానీ లేదంటే చక్కెర వ్యాధి కానీ ఉన్నప్పుడు మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఎట్లా వాడతామో అదేవిధంగా ఈ ఇమ్యునోసప్రెసెంట్స్ అనేవి కూడాను ఒకసారి ఒక 6 మంత్స్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం ఈ ఇమ్యునోసప్రెసెంట్స్ అనేవి వాడుకుంటూ ఉంటుంటారు అనమాట.